ఆరోగ్య భాగ్య చక్రం మరో అంకానికి స్వాగతం. మనం మెడికల్ ఎస్ట్రాలజీలో ఫండమెంటల్గా 12 రాశులు ఏ అనారోగ్యాలను సూచిస్తాయి అనేది కాకుండా అసలు మీరు సబ్జెక్ట్ని ఎక్కడ మొదలు పెట్టాలి అన్న అంశం దగ్గరికి వెళ్ళాం. అసలు సబ్జెక్ట్ని ఎక్కడ మొదలు పెట్టాలి? సింపుల్ క్వశ్చన్. లగ్నం నుంచి 6, 8, 12 ఈ 3 స్థానాల అధిపతుల సంచారం, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళు ఎక్కడున్నారు, ఏ డిగ్రీస్లో ఉన్నారు, ఏ నక్షత్రాల్లో ఉన్నారు, ఏ రాశుల్లోకి వెళ్ళారు అనే అంశాన్ని బట్టి ఎటువంటి అనారోగ్యం ప్రస్ఫుటంగా ఉంటుంది అన్నది ఈ సబ్జెక్ట్ యొక్క గేట్స్ను ఓపెన్ చేస్తుంది. మామూలు జాతకం చూసేసి మేషంలో ఫలానా వాడు ఉన్నాడు, లేదంటే కన్యలో ఫలానా వాడు ఉన్నాడు కాబట్టి నీకు అనారోగ్యం అని చెప్పడానికి వీలు లేదండి. కారణం ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు చాలా గొప్ప పాత్రను పోషిస్తాయి ఈ నిర్ధారణలో. వాళ్ళు ఏ రాశిలోకి వెళ్ళారనేది ఇంపార్టెంట్, కానీ ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే నీకు ఏ తలనొప్పి వస్తుంది అదంత గొప్ప విషయం కాదు. ఆ గ్రహాలు ఎక్కడో అక్కడ పాపం ఏ రాశుల్లోనే ఉండక తప్పదండి. వాటి రోల్ అవి ప్లే చేయాలి. అంత మాత్రం చేయాలంటే నీకు ఫలానా మకర రాశిలో ఫలానా వాడు ఉన్నాడు కాబట్టి నీకు ఫలానా ఇది కొంతమంది చెప్పేస్తూ ఉంటారు ఎస్ట్రాలజర్స్. ఏ నక్షత్రం, ఈ రాయి తొడుక్కో. ఆ రాయి దేనికి? అది బేసిక్గా వన్ మ్యాన్స్ ఫుడ్ కెన్ బి అనదర్ మ్యాన్స్ పాయిజన్. ఇట్స్ ఎ రిలేటివ్ సబ్జెక్ట్. నవరత్నాలు నవగ్రహాలకి చెందినవి. ఈ నక్షత్రాన్ని బట్టి ఒక స్టోన్ చెప్పేస్తే గ్రహాలు ఎలా ఉన్నాయి రాజచక్రంలో, అవి ఎక్కడ ఉన్నాయి చూడక్కర్లేదా? ఈ సింపుల్ క్వశ్చన్ ఎస్ట్రాలజీ తెలిసిన వాళ్ళకే రావక్కర్లేదండి. ప్రాబ్లం విత్ ఎస్ట్రాలజీ దానిని ఎంత కాంప్లికేట్ చేస్తే ఆ చెప్పేవాడు అంత పండితుడు అనుకుంటాడు వాడికి వాడు. ఇట్స్ నాట్ నెసెసరీ. ఎంత సింప్లిఫై చేస్తే అంత సబ్జెక్ట్ మీద ఉన్నట్లు అని అర్థం. కానీ ఫలానా సన్సైన్ కాబట్టి నువ్వు ఈ స్టోన్, ఫలానా రాశిలో ఫలానా గ్రహం ఉన్నాడు, టేబుల్లా లేకపోతే మ్యాట్రిక్సా, అది ఏమన్నా మ్యాథమెటిక్స్, అంత సింపుల్ కాదు అది. ద కాన్సెప్ట్ ఆఫ్ ఇల్ హెల్త్ ఆర్ గుడ్ హెల్త్. విచిత్రం ఏంటంటే 6, 8, 12ని అర్థం చేసుకోకపోతే మెడికల్ ఎస్ట్రాలజీతో మీకు సంబంధం లేదు, వదిలేయండి దాన్ని. 6, 8, 12ని చాలా గొప్పగా అర్థం చేసుకోవాలి. ఆరోగ్యం 6, అనారోగ్యం 6, అది కాదు, అలాగే అంత సింపుల్ కాదు అది. లగ్నాత్ 6వ స్థానం నానమావులకి, మిత్రులకి, శత్రువులకి కలిపి ఉందండి. ప్రయాణాలకు కూడా కలిపి ఉంది. ఇదేంటిది? అలాగే నేచర్ ఆఫ్ వర్క్ 3, 6, 9, 10 4 కూడా చూస్తారు. అసలు మీ అప్రోచ్ ఏంటి? చిన్నప్పటి నుంచి అన్నప్రాశన రోజున పిల్లవాడు ఏ గిన్నె పట్టుకున్నాడు, ఏది పట్టుకున్నాడు అన్నది చూస్తారు కదా. టెండెన్సీ ఎటు ఉన్నది చూద్దామని ముచ్చటగా కొన్ని చేస్తారు. అలాగా 3వ స్థానాన్ని బట్టి అసలు ఆ వ్యక్తికి మైండ్ ఎటు వెళుతూ ఉంటుంది ఒక పని పట్ల. 6 దగ్గరికి వెళ్ళేసరికి నిజంగా అతను దిశా జ్ఞానం వచ్చిన తర్వాత, ధర్మాధర్మముల గురించి తెలుసుకున్న తర్వాత, అసలు వాటి పట్ల అనురక్తి ఉంటే వాడు ఏ కర్మనైనా ఆచరించేందుకు
ఏ డైరెక్షన్, ఏ ఓరియంటేషన్లోకి వెళ్తాడని ఆరు బట్టి చెప్తాం. అదే అనారోగ్యం, ఆరోగ్యం గురించి కూడా చెప్తాం. సోమరిపోత, ఎస్కేపిస్టా, శ్రమ పడతాడా, షార్ప్గా పనిచేస్తాడా, స్మార్ట్ వర్క్ చేస్తాడా, లేక ఊరికే గొడ్డు చాకరీ చేస్తాడా, ఏకసంధాగ్రాహ, కుశాగ్ర బుద్ధ, కొంపలు ముంచే తెలివితేటలు ఉంటాయా, కొంపల్ని కట్టే తెలివితేటలు ఉంటాయా? ఇవన్నీ ఆరు బట్టి చెప్పచ్చు. 6, 8, 12. సరే 8, 12 తర్వాత మెల్లగా చెప్తాను. ఇది ఇంట్రొడక్షన్ కేవలం ఏంట్రా అంటే టు హ్యావ్ ఎ బ్రాడ్ ఐడియా అబౌట్ వై ది లార్డ్స్ ఆఫ్ దీస్ 3 houses are very important in medical astrology. లాస్ట్ ఎపిసోడ్లో లాస్ట్లో క్వశ్చన్ ఆన్సర్ కూడా ఇచ్చాను నేను. వెదర్ ద నేచర్ ఆఫ్ డెత్ కెన్ బి ప్రిడిక్టెడ్. సుఖంగా పీస్ఫుల్గా వెళ్ళిపోతాడా, ఒకవేళ అనారోగ్యం అయితే ఎటువంటి అనారోగ్యం వలన ఇబ్బంది పడుతూ దాటిపోతాడా, లేక ఆ సమయంలో ఎవరి దగ్గర ఉంటారు, ఎవరి దగ్గర ఉండరు, అంటే చాలా చెప్పవచ్చు. మోస్ట్లీ 12వ స్థానం నుంచి అవన్నీ డిడ్యూస్ అవుతాయి. అది తర్వాత ఉత్తరోత్తర చూస్తాం. కాకపోతే మనం ఇవాళ లగ్నాత్ 6, 8, 12 అధిపతులు కనుక కన్యరాశిలో ఉంటే వాళ్ళలో ఎవరో ఒకరైనా, ఇద్దరైనా, ముగ్గురైనా కూడా ప్రస్ఫుటంగా ఎటువంటి అనారోగ్యం ముందరికి వస్తుంది అన్నది మనం మాట్లాడుకుంటున్నాం. కన్యరాశిలో మీకు ఉత్తర హస్త చిత్త, ఉత్తర 3 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పాదాలు. అయితే ఈ హస్త అనేది కార్వి అంటారు వెస్ట్రన్ అస్ట్రాలజీలో. 5 నక్షత్రాలు ఇవి. ఈ హస్తం, ఈ హస్తంతో పోలి ఉంటుంది. 5 నక్షత్రాల కూటమి. చిత్త అనేది ఒక నక్షత్రమే, అది ఒక ముత్యంలాగా ఉంటుంది అన్నమాట. ఉత్తర 3 పాదాలు 160 డిగ్రీలు, హస్త 4 పాదాలు 173 డిగ్రీలు 20, చిత్త 2 పాదాలు 180 డిగ్రీలతో ముగుస్తుంది ఈ కన్యరాశి. మామూలుగానే కన్య అనేది న్యాచురల్ 6th హౌస్, 6వ రాశి. అది అంటే కన్యలో మామూలుగా ఎటువంటి గ్రహాలు ఉన్నాయి దాన్ని బట్టి చూచాయిగా మీరు కొన్ని చెప్పొచ్చు, కానీ అవి స్థిరంగా చెప్పడానికి వీల్లేదు. కొంతమంది చెప్తూ ఉంటారు అసలు ఒక వ్యక్తి ఆరోగ్యవంతంగా ఉంటాడా లేదా అనేది కేవలం కన్యరాశి చూసి చెప్పేయచ్చు అంటూ ఉంటారు. అలా కాదు. అది ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు తులారాశి అన్నది సప్తమం కాబట్టి తులారాశి స్ట్రాంగ్గా ఉంటే వివాహం విషయంలో, వైవాహిక జీవితం విషయంలో కొన్ని చెప్తూ ఉంటారు. అవి జనరల్ రీడింగ్ కోసమే. అది జాతకంలో స్పెసిఫిక్గా గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, అవి ఏ రిప్రజెంటేషన్స్లో ఉన్నాయి అనే అంశం బట్టి మీరు డిడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మనం చెబుతున్నది ఏమిటి అంటే 6, 8, 12 అధిపతులు కన్యరాశిలో ఉంటే ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉంటాయి. బొడ్డు కింది భాగంలో ఉన్న సమస్య, అలాగే లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ ఇలాంటివి. మామూలుగా స్త్రీలలో కనుక కన్యలో 6, 8, 12 స్థానాధిపతులు కనుక ఉంటే కొద్దిగా ఈ యూటరైన్ ఇష్యూస్ కూడా ప్రబలంగా ఉంటాయి. సిస్ట్స్ ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ఫైబ్రాయిడ్స్ రావడం కానీ యూటరస్లో, ఈ సమస్యలు, సైకిల్స్ అంటే మంత్లీ సైకిల్స్లో సమస్యలు ఇలాంటివి తలెత్తుతూ ఉంటాయి అన్నమాట. చేత మరలా ఎటువంటి గ్రహాలు ఏ నక్షత్రంలో, ఏ డిగ్రీలో, ఏ రాశుల్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 6, 8, 12 అధిపతులు కనుక కన్యలో, ఒక ఎగ్జాంపుల్తో ఇవాళ ముగుస్తాను. మేము మన డీటెయిల్స్లోకి తర్వాత వెళ్తాం 12 రాశులు చూసేసిన తర్వాత. సపోజింగ్ కన్యలో గనక కుజుడు ఉంటే, కుజుడు గనక 6 అధిపతి అయ్యాడు అనుకో,
ఇప్పుడు సమస్య ఉంటుంది. స్త్రీలకైతే ఒక యూటరైన్ డిజార్డరు మామూలుగా కనిపించదు. ఒక సిస్ట్ కానీ ఫైబ్రాయిడ్ కానీ అందులో కనిపించకపోవచ్చు, కానీ కన్సెప్షన్ ఆ తర్వాత ఒబ్స్టెట్రిక్స్లో పార్చ్యూరేషన్ టైంకి బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ వలన డెలివరీ అనేది చాలా కష్టంగా ఉంటుంది. The gynecologist will be worried about the blood pressure monitoring for the female who is carrying under such circumstances. Similarly, ఈ కన్యరాశిలో సపోజింగ్ 6, 8, 12 అధిపతుల్లో కనుక శని కన్యరాశిలోకి వెళ్తే ఇంటెస్టైనల్ డిజార్డర్స్ చాలా ప్రామినెంట్గా కనిపిస్తాయి. సామాన్యంగా శనిని చూడగానే బోన్స్ లేకపోతే ఇంకేవో విషయంలో సమస్య అంటారు, కానీ అలా కన్యలోకి వెళ్ళినందుకు ఆ రాశి రిప్రజెంట్ చేసేది ఫలానా ఆర్గన్ని కాబట్టి, ఆర్గన్స్ కాబట్టి ఇంటెస్టైనల్ డిజార్డర్స్ తీసుకొస్తాయి. శని పేరే మందుడు, మందుకు తొందరగా లొంగడు. మాంద్యం అంటే ఆలస్యం, అలా ఈ నిదానం, ఈ సోమర్థనం ఎక్కువ. ద స్లోయెస్ట్ ప్లానెట్. దానివల్ల అజీర్ణం, గ్యాసు, రకరకాల విషయాలు. బట్ సాటర్న్తో సమస్య ఏమిటి అంటే మీరు 100, 1000 టెస్టులు చేసినా మీకైతే అది కనిపించదు. అక్కడ ఏముందో సమస్య అయితే ఉంటుంది. అన్నీ నార్మలే. ఏ డాక్టర్ కూడా బాబు నీకు ఇదే ఆఖరికి డాక్టర్లు ఏం చేస్తారు, ఈ టెస్టులు ఏం రాదు, ఎలర్జిక్ సమస్య ఏదో ఉందని ఏదో ఒక దానికి సంబంధించి కూడా పడేస్తారు టాబ్లెట్. అది వేసుకుంటుంటే మీకు ఉపశమనం ఉంటుంది. బట్ ఎస్, ఈ విషయాల్లో హోమియోపతికిను ఎస్ట్రాలజీకి చాలా మంచి మ్యాచింగ్ ఉంటుంది. కన్యలో కనుక శని ఉంటే మామూలుగా మెడికల్ నాలెడ్జ్లో ఏమి దొరకట్లేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా యూ బెటర్ కన్సల్ట్ హోమియోపత్. మంచి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ మీకు ఇవ్వగలరు వాళ్ళు. మోర్ ఓవర్, సపోజింగ్ స్లోయెస్ట్ ప్లానెట్ సాటర్న్ అనుకున్నప్పుడు స్థానాధిపతి మర్క్యూరీ, బుధుడే అక్కడ ఉన్నాడు అనుకోండి. వచ్చిన ఎగ్జాంపుల్ ద ఆపోజిట్. అంటే మనం ఇటు ఎక్స్ట్రీము అటు ఎక్స్ట్రీము చూసేయగలిగితే మధ్యలో ఏముందో తేలిక పట్టుకోగలుగుతుంది. ఏ విద్య అయినా అంతే. కంపేర్ అండ్ కాంట్రాస్ట్ చాలా అవసరం. మర్క్యూరీలోకి వెళ్ళారు మీరు, ద ఫాస్టెస్ట్. అయితే అందులో కన్యలో స్వస్థానం, వాడి మూల త్రికోణం కూడా. రేట్ సమస్య నైసర్గిక పాపి అనుకోండి. బుధుడు ఎప్పుడైనా కూడా ఏ గ్రహం వలనైనా ఆస్పెక్ట్ అయి ఉన్నా లేకపోతే అసోసియేట్ అయి ఉన్నా చాలా మంచిది. వాడు ఇండిపెండెంట్ ఉండదు మంచిదిగా. దేవదేవులు రవి, బుధుడు, శుక్రుడు ఎక్కువగా అటు దగ్గరలోనే ఉంటారు వాళ్ళు. బట్ కన్యలో ఉండి వాడు బుధుడు 6, 8, 12 అధిపతి అయ్యాడే అనుకోండి. ఎవరికైనా ఏమిటి సమస్య ఉండొచ్చు అంటే మంచి ఇంటెలిజెంట్, నో డౌట్. ఎవరు కన్యలో బుధుడు ఉంటే చాలా మంచి అడ్వాంటేజ్ ఎవరికన్నా, వెరీ ఫాస్ట్ అండ్ యాక్యురేట్. కానీ ఇప్పుడు అనుకున్న బొడ్డు కింద వ్యవహారం, ఇంటెస్టైన్ ఇలాంటివి తీసుకొచ్చినప్పుడు ఖాళీ లివర్ ఒకటి, వీళ్ళకి నర్వస్నెస్ వలన, అంటే స్పీడ్ ఎక్కువ వలన, స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వలన బ్లడ్ సర్క్యులేషను, ఇంటెస్టైనల్ డిజార్డర్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చేస్తుంది. దీస్ ఆర్ జనరలీ కుజుడు, బుధుడు కలిసి ఉన్న మరీ సమస్య. అక్కడ జాండిస్డ్ లివర్, ఫ్యాటీ లివర్. సో మళ్ళీ శని, కుజుడు, బుధుడు ముగ్గురు కలిశారు. సమస్య ఎక్కడ వస్తూ ఉంటుందంటే నార్మలీ సపోజింగ్ ఈ రిలేషన్స్, ఇంటెలిజెన్స్, ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ వల్ల
మనిషికి ఉద్రేకం ఎక్కువ, భావోద్వేగం వలన కూడా ఈ బెడ్ కంఫర్ట్స్ అంటే శృంగార ప్రక్రియలో సమస్యలు వస్తూ ఉంటాయి. నౌ లాస్ట్ ఎపిసోడ్లో ఒక క్వశ్చన్ మనం వేసుకున్నాం, whether the nature of death can be predicted in astrology. ఇవాళ క్వశ్చన్ ఏంటంటే, వెదర్ ఇంపార్టెన్సీ కెన్ బి ప్రిడిక్టెడ్ ఇన్ astrology. ఆన్సర్ ఈజ్ ఎస్. ఎలాగో అన్నది మనం ఉత్తరోత్తర చూద్దాం. నమస్కారం.